శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నిన్న ఆల్రెడీ జరిగిపోయింది. ఎందుకంటే ప్రతి కర్మకి కర్మ ఫలితం అనుభవించాల్సిందే. భారతదేశం ఎకనామికల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మన ఎదుగుతున్న టైంలో ఆల్రెడీ జపానే దాటేసి 4th ప్లేస్కి వచ్చే టైంలో ఓర్వలేని ముష్కరులు పోయిన నెల ఏప్రిల్ 22న పహల్గామ్లో అటాక్ చేయడం జరిగింది. నా భర్తను ఎలానా చంపేశారు, నన్ను కూడా చంపేయండి అని ఒక మహిళామూర్తి అడిగితే వెళ్ళి మోడీకి చెప్పని ప్రగల్భాలు పలికారు. కట్ చేసి సీన్లోకి ఇప్పుడు ఎంటర్ ఇస్తే నిన్న మహాకాళిల తాండవం చూసాం మనం. ఈ మహాకాళిల పేర్లు తెలుసుకుంటే ఆ పాకిస్తాన్లో తరతరాల గుండెలు హడలు పుట్టే విధంగా చేశారు నిన్న. ఆ మహాకాళిల పేరు, ఆ మహాతల్లుల పేరు ఎవరంటే వింగ్ కమాండర్ మౌనికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషి. ఇద్దరు నిన్న ఏ విధంగా అటాక్ చేసామనేసి మనకి బ్రీఫింగ్ కూడా ఇచ్చారు ప్రెస్ మీట్ లో పెట్టి. Operation Sindoor was launched by Indian Armed Forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. 9 terrorist camps were targeted and successfully destroyed. ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया. అయితే ఈ భారతదేశంలో ఇట్లాంటి మహాకాళులు, ఇలాంటి మహాతల్లులు పుట్టిన నేలలో ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ ఫ్లూట్లు వాయిస్తున్నారు కొంతమంది. వీళ్ళు ఏ మతం అని చెప్పేసి వీడియోలు చేసుకుంటూ కూర్చుంటున్నారు, పబ్బం గడుపుతున్నారు. ఇక్కడ మతం కాదు, ఇక్కడ ఉండాల్సింది భారతీయత. భారతదేశం మీద ప్రేమే వాళ్ళు ఆర్మీకి వెళ్ళారు. అక్కడ నువ్వు దీంట్లో కూడా మతాన్ని వెతుకుతున్నావు. నీకు ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్కి తేడా ఏముంది? ఈ శూర్పణఖలు ఏం చెప్తున్నారంటే భారతదేశానికి యుద్ధం అవసరమా? ఎస్, అవసరమే. ఎందుకంటే మనమేం వాళ్ళనేమి అటాక్ చేయలేదు. ఉగ్రవాద స్థివరాలపై నిన్న 9 ప్లేసెస్లో మన భారత సైన్యం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఎయిర్ స్ట్రైక్స్లో దాదాపు 80 నుంచి 100 మంది దాకా చనిపోయినట్టు అఫీషియల్ సమాచారం. ఇంకెంతమంది చనిపోయారో ఇంకా లెక్క రావాల్సి ఉన్నది. సో ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఏంటంటే మన మహిళల సింధూరం లాక్కున్న ఉగ్రవాద ముష్కరుల పైన అటాక్ చేస్తే తప్పేముంది? అది చేసింది పాకిస్తాన్ సివిలియన్స్ మీద కాదు కదా. ఇదే లుచ్చానా కొడుకులు నిన్న మన పోంచిలో సివిలియన్స్ మీద అటాక్ చేశారు. నోరు ఎందుకు మాట్లాడట్లే ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్ మీద? ఎప్పుడు భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఎప్పుడు బీజేపీ మీద, ఎప్పుడు మోడీ మీద, ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మీద ఏడవడం తప్ప నువ్వు ఈ భారతదేశానికి ఏం చేసావు? అయితే ఇలానే ఒకళ్ళు కాలర్ ఎగరేసుకుంటావు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో లూర్ అనే ఆమె భారతదేశానికి అగెనిస్ట్గా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటే అక్కడే అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు దీన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికకి వెళ్తే ఈరోజు సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండి విద్యార్థులకు జాతీయవాదం నేర్పించాల్సిన నువ్వు భారతదేశం విషయం కక్కుతావా? అందుకే కదా నేను ఇలా సస్పెండ్ చేసింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. చెన్నైలో ఉంటుంది ఆ యూనివర్సిటీకి నిజంగా సెల్యూట్. ఎందుకంటే జేఎన్యూ యూనివర్సిటీలో ఎన్నిసార్లు మొత్తుకున్నా అక్కడ ఇలాంటి ప్రొఫెసర్లని సస్పెండ్ చేయలే, కానీ మీరు చేశారు. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. వీళ్ళు నెగిటివ్ ఎప్పుడు చూసినా మోడీ. ఇప్పుడు యుద్ధం చేస్తే మోడీ మనకి సంక్షోభంలో నెట్టేస్తున్నారని వీళ్ళే వాగుతారు. యుద్ధం చేయకపోతే మోడీకి చేత కాకలేదా, యుద్ధం చేయలేదని అంటారు. ఇక్కడ మోడీ కరెక్టా? ఈ ఫేక్ నెరేటివ్స్, ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ పాస్ చేస్తే ఈ సోకాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కరెక్టా? ఇప్పుడు అన్ని పార్టీస్ ఐడియాలజీ పక్కన పెట్టేశాయి. అది బీజేపీ అవని, ఎంఐఎం అవని, ఎస్పీ అవని, బీఎస్పీ అవని అండ్ కాంగ్రెస్ అవని, ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. ఇప్పుడు వచ్చేసరికి భారతదేశానికి అందరూ భారతీయత మీదనే, జాతీయవాదం మీదనే ఉన్నారు. అందరు ఐడియాలజీ పక్కన పెట్టేసి ఓన్లీ భారతదేశం కోసం పనిచేద్దామని అంటున్నారు. కానీ మీరు ఈ ఫేక్ నెరేటివ్ తీసుకురావడం వల్ల ఇక్కడున్న ప్రజల్ని మీ ఐడియాలజీతో ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? యూట్యూబ్లో వ్యతిరేకంగా మాట్లాడితే బట్టలు ఉడదీసి కొడతాం ఒక్కొక్కళ్ళు అనేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఇదే హైదరాబాద్లో ఉంటూ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటున్న ఇట్లాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలని ఉంది. ఉన్నది ఉన్నట్టు చెప్పే జర్నలిస్టులని ఎలాగో మీరు కేసులు పెట్టేసి అటాకులు చేస్తున్నారు.
మరి లేనిది ఉన్నట్టు ఇట్లాంటివి చెప్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులను మీరేం యాక్షన్ తీసుకుంటారో తెలంగాణ స్టేట్ ఐస్ ఆన్ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళని తాడా కేసు కింద పెట్టేసి లోపల నూకాలి. అర్బన్ నక్సల్స్ వీళ్ళంటి వాళ్ళు అనేది లోపలికి నూకాలి. వాళ్ళు ఇక్కడ ఉన్న తెలంగాణలో మీరు మొన్న ఒకసారి చెప్పారు పీఓకేని కూడా ఆక్యుపై చేయాలంటే నిజంగా యాజ్ ఎ తెలంగాణ సిటిజన్ మీరంతా గర్వంగా ఫీల్ అయినాం. మా సీఎం ఇట్లా మాట్లాడుతున్నారా, మీ కర్ణాటక సీఎం ఇంకా నిద్రపోతున్నాడని చెప్పేసి. వీల్ రెస్పెక్టివ్ సార్. ఇట్లాంటి ఈ టైంలో భారతదేశానికి మీరు యాంటీగా వీడియోలు చేసే వాళ్ళని తప్పకుండా మీరు శిక్షించాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకొకటి, పాకిస్తాన్లో జర్నలిస్టులు వచ్చేసరికి ఏడుచుకుంటూ వీడియోలు చేస్తున్నారు. ఇక్కడ మన భారతదేశంలో మన తెలంగాణలో వచ్చేసరికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది శూర్పణఖులు సేమ్ ఇలానే ఏడుచుకుంటూ వీడియోలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఏడిపోయింది అక్కడ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని చంపేసినందుకు, ఉగ్రముఖుల్ని చంపినందుక. ఎవరు ఎటువైపు ఉన్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మీరే దేశ హితం కోసం కావాలా, దేశాన్ని విచ్ఛిన్నంగా చేయాలనుకున్న వీళ్ళ ఐడియాలజీ కావాలా, ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. భారత్ మాతాకి జై.